సార్ నమస్కారం సాయి, డాక్టర్ సాయి. మీరు ఎక్కడి నుంచి సార్? నేను వచ్చేసి గడివేముల కరెక్ట్ చేయి నేను. ఓకే సార్. ట్రీట్మెంట్ ఇప్పుడు చేయించుకున్నాము. ఓకే, చాలా రిలాక్స్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంతకు ముందు కూడా నేను వేరే వాళ్ళ దగ్గర కూడా చేయించింది. ఓకే సార్. బట్ సేమ్ ఫీలింగ్. ఓకే, చాలా రిలాక్స్ గా ఉంది. నేను ఇంతకు ముందు ఈ మెడకు ఇది వాడేవాడిని, బెల్ట్, నెక్ బెల్ట్. ఓకే, బెల్ట్ వాడేవాడిని. ఓకే సార్. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత నాకు బెల్ట్ అవసరం పడడం లేదు. ఓకే, మొత్తం ఇదంతా ఈ మజిల్స్ అంతా రిలాక్స్ గా ఫ్రీగా అయిపోయినాయి. ఓకే, కాబట్టి చాలా ఇప్పుడు కైరోప్రాక్టిక్ బోన్ సెట్టింగ్ మనము ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకందరికి చేయొచ్చు కదా సార్? ఏదైతే డిస్ఫంక్షన్ ఉన్నా బోన్స్ డీజనరేషన్ కంప్రెషన్ జరిగినది, L3 L4 తర్వాత సర్వైకల్ ప్రాబ్లము, థొరాసిక్ ప్రాబ్లం ఏదన్నా నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్ కూడా లేకుండా మనం సెట్టింగ్ చేసుకోవాలి. లేకుండా ఎముకలు అరిగినాయి అనేది రాంగ్ ఓకే కాన్సెప్ట్. అసలు నేను చాలా వేరే వాళ్ళ దగ్గర కూడా విన్నాను. ఎముకలు అరిగినాయి అంటారు, కానీ ఎముకలు అస్సలు అరగవని నాకు మీ ద్వారా కూడా తెలిసింది. ఇంతకుముందు వేరే వాళ్ళ ద్వారా కూడా ఎముకలు ఎప్పటికీ అరగవు. ఏమంటే కంప్రెస్ అయ్యి ఆ నరాలు ఏమంటారు, అది కండరాలు బిగుసుకుపోయినందుకు మీకు జస్ట్ ఒక ప్రెస్ అయినట్లు అయ్యి అది మనకు పెయిన్ వస్తుంది. ఎముకలు అరిగినాయని చెప్పి అనుకుంటారు. ఆ కంప్రెస్ అయిన దాన్ని